అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నా జీవితంతో ఆడుకుంటున్నావా? నేను అడగాల్సిన మాట మీరు అడుగుతున్నారేంటి? అంటే నీ జీవితంతో నేను ఆడుకుంటున్నానా? మరి కాదా? కాదు, నువ్వే నా జీవితంతో ఆడుకుంటున్నావు. నా ప్రమేయం లేకుండా నా జీవితంలోకి వచ్చింది నువ్వు. మరలాంటప్పుడు నా మెళ్ళో తాళి కట్టకుండా ఉండాల్సింది. నేను ఏ పరిస్థితిలో నీకు తాళి కట్టానో నీకు తెలీదా? నేను కూడా అదే పరిస్థితిలో తాళి కట్టించుకున్నానని తెలీదా? నువ్వు పెళ్లికి సిద్ధపడకపోయి ఉంటే ఇప్పుడు నాకీ పరిస్థితి వచ్చుండేదే కాదు. నీ మెడలు తాళి కట్టిన క్షణం నుంచి నరకం చూస్తున్నా. ఏ గొడవ లేకుండా మ్యూచువల్గా విడిపోదామని చూస్తే ఇంత గొడవ చేస్తావా? విడాకుల గురించి నీకు ఏ అభిప్రాయం ఉన్నా నువ్వు నాకు చెప్పాలి గాని ఇంట్లో అందరి ముందు నన్ను వెధవం చేయాలని చూస్తావా? నన్ను దోషిలా నిలబెడతావా? దోషిలా నిలబెట్టాననే మాట మీరే అంటున్నారంటే మీరు తప్పు చేస్తున్నారని మీకు తెలీదా? నువ్వు నన్ను అందరి ముందు దోషిలా ప్రొజెక్ట్ చేస్తున్నావు. నేను దోషిని కాదు. నేను ఏ తప్పు చేయలేదు. ఒకరి జీవితాల్లోంచి ఒకరు ఏ గొడవ లేకుండా తప్పుకుందామని చెప్పానంతే. దానికి నువ్వు ఇంటికొచ్చి ఇంత డ్రామా చేస్తావా? ఏంటి డ్రామాలు చేస్తున్నానా? ఆ మాట అనడానికి మీకు నోరెలా వచ్చింది? నువ్వు చేసింది అదే కాబట్టి. మళ్ళీ ఆ మాట అనకండి. డ్రామాలు ఆడాల్సిన కర్మ నాకేంటి? ఊరంతా చూస్తూ ఉండగా నా మెళ్ళో తాళి కట్టి ఇప్పుడు కనీసం ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా విడాకులిచ్చేయాలని బయటికి తీసుకెళ్తూ మీరు చేశారు చూడండి డ్రామా. నేను డ్రామాలు చేశానా? కోపం వస్తుందా మీకు? పెళ్ళై ఇంటికి రాగానే కనీసం కలిసి హారతికి కూడా నిలబడకుండా హంగామా చేశారు చూడండి, దాని పేరు డ్రామా. నన్ను గది దాటి రావద్దని హద్దులు గీశారు చూడండి, అది డ్రామా. మొహం కూడా చూడనని, అసలు నన్ను ఎదురు పడొద్దని నన్ను పురుగుని చూసినట్టు చూశారు చూడండి, అది డ్రామా. వ్రతం జరిపించడానికి మా వాళ్ళు వచ్చినప్పుడు అందర్నీ ముప్పు తిప్పలు పెట్టారు చూడండి, దాని పేరు డ్రామా. వీటన్నిటికంటే పెద్ద డ్రామా ఏంటో తెలుసా? నన్ను బయటికి తీసుకెళ్తానని నాలో ఓ పాజిటివ్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసి తాపీగా రెస్టారెంట్లో కూర్చోబెట్టి నాకు నచ్చినవన్నీ తినిపించి చాలా కూల్గా విడాకులు అడిగారు చూడండి, అది ది గ్రేటెస్ట్ డ్రామా. చాలా ఏ మీరు చేసినవి చెప్తే కోపం పొడుచుకొని వస్తుందా? ఈగో హర్ట్ అవుతుందా? మీకు ఈగో హర్ట్ అవడం ఒక్కటే తెలుసు, అవతల మనిషి ఎంత హర్ట్ అవుతున్నారో మాత్రం తెలీదు. అవును, నేను హర్ట్ చేసే మనిషినే. అలాంటోడు అవసరమా నీకు? విడాకులు ఇచ్చేసి వెళ్ళిపో. నన్ను బ్లేమ్ చేసే పని మాత్రం పెట్టుకోకు. నమస్కారం సార్. ఏంటి సార్ బయట ఇలా కూర్చుని ఉన్నారు? మీకు చాలాసార్లు కాల్ చేశాను, మీరు తీయలేదు. అందుకే నేరుగా వచ్చేసాను. మీరు కాల్ చేయగానే చిన్న బాస్కి కాల్ చేశాను. చిన్న బాస్ తిరిగి వచ్చేసినట్టున్నారు కదా, ఎక్కడికి వెళ్ళారంట? సార్ ఆలోకి నాటోకే రుతర్. సార్ ఏమైంది సార్? ఏం చెప్పమంటావు రుతర్? దేవుడు నాకు కావలసినంత డబ్బిచ్చాడే గాని మనశ్శాంతినివ్వలేదయ్యా. ఏమైంది సార్? మీ చిన్న బాసు గొప్పోడైపోయాడయ్యా. ఎంత గొప్పోడైపోయాడంటే పెళ్లి చేసుకుని వారం కూడా తిరక్కముందే తన భార్యకి విడాకులిచ్చేంత గొప్పవాడైపోయాడు. సార్ ఏంటి సార్ మీరనేది? ఈ చేతుల మీద పెళ్లి జరిపించానయ్యా నేను. కానీ నా కొడుకు నా చేయి దాటిపోతాడని నమ్మి తాళి కట్టించుకున్న అమ్మాయిని నట్టేట ముంచేయడానికి సిద్ధపడతాడని అస్సలు ఊహించలేదు. పొద్దున వాడు మధుని బయటికి తీసుకెళ్లేటప్పుడు ప్రశాంతంగా ఉన్న వాడి మొహం చూసి వాడిలో మంచి మార్పు వస్తుందని ఒక ఆశ ఉండేది. ఆ ఆతృత ఆపుకోలేక నీకు ఫోన్ చేసి వాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఏంటో తెలుసుకోమని నీకు చెప్పాను. కానీ వాణ్ణి ధనవంతుడిగా పెంచుతున్నా, వాటితో పాటు ఎథిక్స్తో కూడా పెంచుతున్నానని నమ్మాను. కానీ వాడు
ఇలా ఎలా తయారయ్యాడో, ఎందుకు తయారయ్యాడో నాకు అస్సలు అర్థం కావడం లేదు. సార్, ఇద్దరు కలిసి సంతోషంగా బయటికి వెళ్ళడం ఏంటి? విడాకులు అడగడం ఏంటి సార్? బిజినెస్ మ్యాన్ కదరా వాడు. జీవితాన్ని కూడా బిజినెస్ డీల్గానే చూశాడు. మధుని బ్రేక్ఫాస్ట్కి తీసుకెళ్ళి విడాకుల డీల్ కుదుర్చుకోవాలని చూశాడు. మధు సరదాగా అల్లరి పిల్లలా కనపడుతుందే కానీ చాలా మంచి అమ్మాయిరా. ఎంతో గొప్ప గుణాలున్న అమ్మాయి. అలాంటి అమ్మాయికి విడాకులు ఇవ్వాలనే ఆలోచన ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అసలు మనిషిని వాడికి బుద్ధి జ్ఞానం ఉండాలి సార్. గొప్ప చదువులు చదివి డబ్బులు సంపాదించడం గొప్ప కాదు సార్. నా గురించి నేను తిట్టుకుంటున్నాను సార్. నాకు బుద్ధి జ్ఞానం ఉంటే మీ దగ్గర పనిచేస్తానా సార్? రే, నువ్వు నన్నే అంటున్నావని నాకు తెలుసు. అంటే మాత్రం మీకు చీమ కుట్టినట్టే ఉంటుందా? చేసే తప్పులు తెలుసుకుంటారా? నేనేం తప్పు చేశాన్రా? వద్దు మొర్రో అంటుంటే ఆ గుదిబండం తీసుకొచ్చి నా మెడకు కట్టారు. నాకు నచ్చని బతుకు నేను బ్రతకలేనురా. అందుకే విడాకులు అడిగాను. తప్ప? చేసిన దరిద్రాన్ని ఎంత గొప్పగా సమర్థించుకుంటున్నారు సార్. నేను సమర్థించుకోవడం ఏంట్రా? దాని మెళ్ళో తాళి కట్టి నరకం చూస్తున్నాను. నాకు తెలుసురా బాధ. అంత ఇష్టం లేని వారు ఎందుకు తాళి కట్టారు? నేను కట్టలేదురా. నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి కట్టించారు. ఓ, మీ పేరెంట్స్ బెదింపులకు భయపడిపోయి మీరు తాళి కట్టేస్తారు. అందుకు ఆ అమ్మాయి బలైపోవాలా? నేనెవ్వరిని బలి చేయడం లేదురా. చెప్పాలంటే ఇంకా మంచే చేస్తున్నాను. ఓహో, మంచి చేస్తున్నారా మీరు? అవును. ఇష్టం లేని బతుకు ఏడుస్తూ బతకడం కంటే విడిపోతే తనకే మంచిది. అవతల వాళ్ళ మంచి ఇంత గొప్పగా కోరుకుంటున్నారు సార్ మీరు. పెళ్లి చేసుకున్న వారం తిరగకుండానే విడాకులు ఇవ్వడానికి అసలు తాళెందుకు కట్టారు? రే, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ నా చేతిలోనే ఉందని నాకు మన ఆఫీస్లో చెప్పి ఇప్పుడు నన్నే దెప్పుతున్నావేంట్రా? ఓహో, ప్రాబ్లంకి సొల్యూషన్ మీ చేతిలోనే ఉందంటే తమరు ఇంత గొప్పగా అర్థం చేసుకోవాలని తెలియక చెప్పాను చూడు. నన్ను నేను కొట్టుకోవాలి. పిచ్చారా నీకు? ఎవరికి పిచ్చి? పిచ్చి పనులు చేస్తుంది మీరు. మీ చెంపలు వాయించలేక నా చెంపలు వాయించుకుంటున్నా. ప్రాబ్లంని సాల్వ్ చేసుకోమంటే సామరస్యంగా పరిష్కరించుకుని చక్కగా భార్యతో కాపురం చేసుకోమని. అసలు ఇంత విచిత్రమైన బ్రెయిన్తో ఆ దేవుడు మిమ్మల్ని ఎలా పుట్టించాడో నాకైతే అర్థం కావట్లేదు సార్. మిమ్మల్ని పుట్టించిన ఆ దేవుడు కనబడితే ఆయన్నే మీకు పిఏగా అపాయింట్ చేస్తాను. అప్పుడు బుద్ధి వస్తుంది ఆయనకి. రే, నాకు నచ్చని లైఫ్ నాకు వద్దు అంటే మీ అందరికీ నేను చెడ్డవాళ్ళ కనిపిస్తున్నానా? మీరు మంచోడు కాదు, అలాగని చెడ్డోడు కాదు, పిచ్చోడివి. మా కర్మ.